మంచిర్యాల కార్పొరేషన్లో 43వ డివిజన్ కార్పొరేటర్గా సిల్వేరు జ్యోతి శ్రీనివాసులు విజయం సాధించారు. ఈ విజయం సాధించిన సందర్భంగా 43వ డివిజన్లో విజయోత్సవ ర్యాలీ తీస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలో సిల్వేరు జ్యోతి పాల్గొన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? మొట్టమొదటిసారిగా విజయం సాధించారు, ఎట్లా ఉంది? వాస్తవంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ముందే ఆదరించారు అన్న విషయాన్ని గెలిపించి నిరూపించారు. వాళ్ళ ఆదరణలో నిజాయితీ ఉంది. తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా నా సేవలో కూడా నిజాయితీ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ డివిజన్ వాళ్ళు ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు చిల్వేరు శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, అసలు ఎప్పుడు లేని విధంగా ఒక వ్యాపారవేత్తకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు టికెట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఆయన మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు, మీరేం చెప్తారు? మొదటగా 43వ వార్డు డివిజన్ యొక్క నా ఓటర్ మహాశైలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా మమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద అత్యంత నమ్మకంతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు మరియు మా అమ్మ సురేఖమ్మ గారు వ్యాపారస్తులం అయినప్పటికీ కూడా వ్యాపారస్తులలో ఓటింగ్ పరంగా, ఎన్నికల పరంగా, రాజకీయాలలో కొంత వెనుకడుగు వేస్తారు అనే అపనమ్మకం ఉన్నది. ఆ అపనమ్మకాన్ని సారు నమ్మకంగా మలిచి మాకు ఇంత పెద్ద బాధ్యత చెప్పారు. సారు నమ్మకాన్ని కూడా మేము వమ్ము చేయకుండా ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొంది ఈరోజు వాళ్ళ ఆశీర్వాదాలతోటి మంచి భారీ మెజార్టీతోటి, ఎందుకంటే భారీ మెజార్టీ అని ఎందుకంటున్నంటే వచ్చిన 38 ఓట్లే కావచ్చు. మేము ఈ వార్డు ప్రజలకు అందరికీ కూడా కొత్త, ఇంటింటికి అడుగడుగున ఒక్కొక్కరికి పేరున ప్రతి ఒక్కరికి కలుచుకుంటూ సింగిల్ కలిసినాం, ఇద్దరు భార్యాభర్తలు కలిసినాం, అందరితోటి కలిసినాం, మళ్ళీ సింగిల్కి కలిసినాం. ఒక్కొక్క ఇంటికి దాదాపుగా 8 సార్లు మినిమం కలవడం అనేది మా నడవడిక కానీ, మా మాటతనం కానీ ఏదైనా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు వ్యాపారస్తులు నమ్మకంగా ఉంటారు అనే నమ్మకంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి 43వ డివిజన్ను మన మంచిర్యాల 60 డివిజన్లలో కూడా ముందుంచడం కోసం సహాయశక్తుల ప్రయత్నించి చిన్నలకు, పెద్దలకు, ముసలి వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఆదరించి మీ ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనతో పాటు వారి కుమార్తె ఉన్నారు. చెప్పండి, మొదటిగా మీరు ప్రచారంలో ఖచ్చితంగా మా మమ్మీ గెలుస్తుందని ఒక ధీమా వ్యక్తం చేశారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే మమ్మీ చేసిన మంచి పనులు కానివ్వండి, మన సార్ చేసే మంచి పనులు కానివ్వండి, జనాలు చాలా తెలివైన వాళ్ళు. అందుకనే టీఆర్ఎస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చేలా గెలిపించుకున్నారు, అంతకంత ప్రూవ్ చేసుకున్నారు. అట్లనే మన విషయంలో కూడా నమ్ముతారనే నమ్మకం నాకుండే. అండ్ ఇప్పుడు ఆ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిల్చోబెట్టుకుంటాము. దీన్ని ఒక బాధ్యతగా భావిస్తాము. ఖచ్చితంగా మేము ప్రామిస్ చేసినవన్నీ నెరవేరుస్తాము. ఇంకా ఏదైనా చేయగలిగితే అది కూడా చేస్తాము ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మొత్తానికి 43వ డివిజన్ ప్రజల ఆదరణను మాత్రం మర్చిపోలేము. వాళ్ళకి ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాము. ప్రజాసేవలో ముందుంటామని చెప్పి మనతో పాటు 43వ డివిజన్ కార్పొరేటర్ చిల్వేరు జ్యోతి శ్రీనివాసులు తెలిపారు.